నువ్వు ఉచ్చారణ కూడా చెయ్యడంలో చాలా జాగ్రత్తగా ఉండి ఉచ్చరించు అని చెప్పారు చంద్రశేఖర పరమాచార్య. నా సొంత మాట ఇందులో నేనేమీ చెప్పట్లేదు, పరమాచార్యుల వారు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. ఎన్నడూ చక్రముల జోలికి వెళ్ళవద్దు, ఎన్నడూ కుండలిని యోగమన్న మాట ప్రస్తావన చెయ్యవద్దు. ఎందుకు చెయ్యవద్దు అని చెప్తారో తెలుసా అండి? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాటలు నావి కావు, సాక్షాత్ చంద్రశేఖర పరమాచార్యుల వారి మాటలు నేను చెప్తున్నాను. చాలామంది దెబ్బ తినడానికి కారణం ఏమిటి? రెండే. ఒకటి, తెలిసో తెలియకో కుండలిని యోగం యొక్క జోలికి వెళ్ళడం. కుండలిని యోగం మీరు హ్యాండిల్ చేయలేరు, పరమ సత్యం చెప్తున్నాను నేను. కొన్ని కోట్ల 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 మందిలో ఏ ఒక్కరో కుండలిని యోగం చేయగలరు. కుండలిని యోగం ఒక జీవిత పర్యంతం చేసినా సరే అసలు మీరు దానిలో పతాక స్థాయికి వెళ్ళగలరన్న నమ్మకం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? దాని యందు అలసట లేని రీతిలో ఎంత సాధనో చేయవలసి ఉంటుంది. ఇంత సాధన చేస్తున్నా దాని వలన కొన్ని శక్తులు కానీ సిద్ధులు కానీ కలుగుతుంటే వాటికి మీరు తాదాత్మ్యత పొంది వాటికి లోనైపోకుండా మిమ్మల్ని మీరు నిలదొక్కుకోవాలి. నిలదొక్కున్న ఆ కుండలిని పైకి పంపి కిందకి తీసుకురావడంలో ఏదైనా తేడా కానీ వచ్చిందో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ చక్రముల గురించి కానీ ఆ యోగము గురించి కానీ ఎవరు మాట్లాడవలసి ఉంటుంది, ఎవరు వినవలసి ఉంటుంది అంటే దాని యందు పరమసిద్ధుడైనటువంటి గురువు కోట్ల 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 మందిలో ఏ ఒక్కరికో ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశం కూడా ఎలా ఉంటుందంటే అది మంత్రంలా ఉండదు. గురువుగారు శిష్యుడు కలిసి కొన్ని సంవత్సరముల పాటు అభ్యాసం చేయాలి. అది నోటితో శిష్యుడు చెప్పడానికి ఉండదు, నేను ఇప్పుడు ఈ అవస్థలో ఉన్నానని. శిష్యుడు కూర్చొని ఉండగా శిష్యుణ్ణి చూస్తూ గురువు గుర్తుపట్టాలి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాడని. గుర్తుపట్టి అవసరమైతే ఆదుకుని అతన్ని రక్షించి అతను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నుంచి భద్రమైన స్థితిలోకి తీసుకురావాలి. అంత సమర్థుడైనటువంటి గురువు పక్కన ఉండాలి. పక్కన ఉంటే తప్ప కుండలిని యోగం మీరు చెయ్యలేరు. కానీ ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని గురించే ఎక్కువగా మాటలు వినపడుతున్నాయి. అది అంత తేలికైన విషయం కాదు అని మీరు విశాల హృదయముతో గమనించెదరుగాక. ఒక జీవితము సరిపోతుందని నేను అనుకోవట్లేదు. ఈ మాటలు నావి అని కూడా మీరు అనుకోవద్దు. ఇవి సాక్షాత్ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి యొక్క మాటలు. మీరు అమ్మవారిని ఆరాధించడంలో సాధారణంగా రెండిటికి దూరంగా ఉంటే చాలా చాలా మంచిది. ఏవో తెలుసా అండి? ఒకటి కుండలిని యోగం, రెండు శ్రీచక్రమును ఆరాధించుట. ఈ రెండూ మీరు చేయకుండా ఉండడమే ఎప్పుడూ మంచిది. మీరనగా నాతో కలిపే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? శ్రీచక్రాన్ని మీరు హ్యాండిల్ చెయ్యలేరు. కాబట్టి కొన్ని నామాలు అసలు చెప్పవద్దు అని చెప్పారు పెద్దలు. ఎవరు చెప్పారు? మళ్ళీ చెప్తున్నా, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారే చెప్పారు. మీకు సాక్ష్యం కావాలంటే తీసుకొచ్చి చూపిస్తాను నేను. నన్ను నమ్మనంటే అక్కర్లేదయా, నీ మాటకి మాకు నమ్మకం ఉందయా అంటారా, వదిలిపెట్టేస్తాను. కాబట్టి కొన్ని నామముల యొక్క అర్థము మీరు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా అండి? దీనికి కూడా నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, పరమాచార్యుల వారే దీనికి పరిష్కారం, దీనికి ఒక విషయం చెప్పారు. ఇందులో ఏ ఉన్నాయో అవి ఎవ్వరికీ కనపడేవి కావు. ఎవ్వరికీ కనపడవు. ఎవరికి కనపడతాయి? ఒక్క యోగికే కనపడతాయి. ఎవరు ఆ యోగమునందు సాధన చేశాడో, ఏమీ తొట్టుపాటు పడకుండా నిలబడగలిగాడో ఆయన ఒక్కడికే తెలుస్తుంది. ఇప్పుడు అందులో నిలబడము, అందులో తట్టుకోవడము చాలా కష్టమని తెలిసి దాన్ని తెలుసుకోవాలని నువ్వు ఎందుకు వెంపర్లాడతావు? దాన్ని నువ్వేమి సాధన చేయలేవు, అమలు చేయలేవు. పైగా ఒక ఇబ్బంది ఉంటుంది. ఒక సభలో మీరు చెప్పారనుకోండి, చెప్పిన తర్వాత అందులో ఎవరో ఒక వెర్రైన బయలుదేరి ఇది నేను చేసేయగలను అనుకుని ఏదైనా ప్రయత్నం చేశాడనుకోండి, చేస్తే ఇబ్బంది వచ్చిందనుకోండి, ఎవరు రక్షిస్తారు ఆయన్ని? నువ్వు రక్షించగలవా? నువ్వు వెళ్ళి కూర్చుంటావు ఆయన పక్కన? కూర్చుంటే సరిపోతుందా? సంవత్సరాల తరబడి కూర్చోవాలి ఆయన పక్కన. ఇది సాధ్యం కానప్పుడు
అర్థం అనర్థం ఇది చెప్పడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది తప్ప ఇది చెప్పడం వల్ల నోటితో చెప్పేస్తే చెయ్యడం ఒక్కనాటికి సాధ్యము కాదు. కాబట్టి కుండలిని యోగము గురించి బహిరంగ వేదికలలో మాట్లాడవద్దు. పరమాచార్య అయితే అసలు ఏం చెప్పారో తెలుసా అండి? షట్చక్రముల పేర్లు ఉచ్చరించవద్దని చెప్పారు. నువ్వు ఆ చక్రాల పేర్లు మాట్లాడకెప్పుడు. పుస్తకాలు ప్రింట్ వేయించి నీకు ఉన్న శక్తిని, నీకు ఉన్న జ్ఞానాన్ని, నీకు తెలుసు కాబట్టి ఆ చక్రాల గురించి నువ్వు తెలుసుకున్నవి పుస్తకాలు రాసి పంచిపెట్టవద్దని చెప్పారు. ఇవన్నీ మీకు కావాలంటే నేను సాక్ష్యాలతో పుస్తకాలు పరమాచార్య ప్రసంగాలు తీసుకొచ్చి చూపిస్తాను. పరమాచార్య మాట నాకు శిరోధార్యం, ఆయనంటే నాకు అంత గౌరవం. కాబట్టే నేను ఆయా నామములు ఏవి ఉన్నాయో ఆ నామములను వదిలిపెట్టేస్తాను. నేను ఆ నామములను స్పృశించను. ఇప్పుడు చెప్పండి, నేను ఆ నామములను విడిచిపెట్టేస్తే నేను దోషము చేసిన వాణ్ణా, నేను మర్యాద పాటించిన వాణ్ణా? వదిలిపెట్టడమే మర్యాద పాటించడం. ఒకవేళ మీరందరూ కలిసి నువ్వు మర్యాద తప్పిన వాడివే అన్నా నేను చెప్పను. ఎందుకు చెప్పనో తెలుసా అండి? ఒక్కటే కారణం, చెప్పలేక కాదని మీరు గుర్తుపెట్టుకోండి. చెప్పగలిగే చెప్పను. ఎందుకు చెప్పను? పరమాచార్య చెప్పవద్దన్నారు, నేను చెప్పను. శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే గురి అంతే. నా గురువు చెయ్యమన్నారు, చేసేయి. నా గురువు చెయ్యొద్దన్నారు, చేయకు. నేను తెల్లవారి లేస్తే ఆయన పాదాలకు నమస్కారం చేస్తాను. తెల్లవారి లేస్తే ఆయన పేరు చెప్తే నాకు ప్రాణం. అటువంటి మహాపురుషుడు వద్దన్న పని నేను ఎలా చేస్తాను? అందుకే నేను చెప్పనన్నాను. కానీ నామములుగా మిమ్మల్ని చదవద్దని నేను చెప్పడం మాత్రం లేదు. మీరు నామములుగా దాన్ని పలకవచ్చు, ఏమీ తప్పులేదు. కానీ ఏమయ్యా ఇంత దూరం వచ్చేసాం కాబట్టి నీతో మాట చెప్తాం. సరే ఇవన్నీ చెప్పావు, బాగానే ఉందనుకో, అందులో ఏదో ఇబ్బంది ఉందయా, అవన్నీ నువ్వు తట్టుకోలేవు, అవన్నీ నువ్వు చేసేవి కావు, అవంత తేలిక కాదు అంటున్నావు కదా. తేలిక కాదన్న విషయాన్ని గమనించగలిగినటువంటి సమర్థత మాత్రం మాకుంది. ఎందుకని అంటే ఇదంత తేలిక కాదు అని మేము గ్రహించగలం. అందుకని నువ్వు ఆ నామాలన్నింటినీ కలిపి ఒక్క 4-5 వాక్యాలలో దాని గురించి 1-2 మాటలుగా చెప్పి వదిలిపెట్టేసేయి చాలు. అది ఎందుకు కష్టమో అని మాకు అర్థమవుతుంది. మీరు ఆ కోణంలో తీసుకుంటానంటే నేను కొద్ది మాటలతో మాత్రమే దాన్ని విజ్ఞాపన చేసి కొన్ని నామాలు దాటుతాను. అందుకే ఇవాళ నుంచి నేను చేసే ప్రసంగాలు కొన్ని నామాలు తీసుకుని చెప్తుంటాను. కారణం ఏమిటి అంటే అవి మీకు ఎక్కువ ఉపయుక్తము. మీతో నేను మాట అన్నాను, కులాంతస్థ, ఆవిడ అందరితో పూజింపబడుతుంది. అందరితో పూజింపబడ్డంలో పరమశ్రేష్టమై, క్షేమకరమై, ఇబ్బంది లేకుండా అందరూ చేసిన అందులో కించిత్ దోషమే ఉన్న యథార్థానికి అది మిమ్మల్ని బాధించేది కాదు, రక్షణే. అలాంటి ఇప్పుడు కుంకుమార్చన ఉందండి, కుంకుమార్చన చేస్తాం, ఆవలించారు, మీకేం ఇబ్బంది ఏమి ఉండదు. కుంకుమార్చన చేసేటప్పుడు పొరపాటున నోట్లో చేయి పెట్టుకుని కుంకుమార్చన చేయమని కాదు నా ఉద్దేశ్యం, అలా ముట్టుకున్నారు, దానికేం ఇబ్బంది ఏం లేదు. అసలు సభకు వస్తేనే నిద్రపోతాం మనం. కాబట్టి కుంకుమార్చనలో కూడా నిద్రపోయారు, అప్పుడు తప్పు లేదు, అది కూడా అమ్మవారు క్షమించేస్తుంది. కానీ కుండలిని యోగం అలాంటిదేం కాదు, చాలా చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? నేను సౌందర్యలహరిలోంచి చెప్తాను, మీకు తేలికైపోతుంది నా పని. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక శ్లోకం చెప్తారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి. ఇందులో మీరు గమ్మత్తు గమనించండి. మనిషి వెన్నుపాం ఉంటుంది, మిగిలినటువంటి వాటిని తిరియక్కులు అంటారు. వెన్నుపాం ఇలా అడ్డంగా ఉంటుంది. మనిషి భూమికి అడ్డంగా పుట్టి ఇలా నిలువుగా పెరుగుతాడు. మనిషికి ఒక్కడికే వెన్నుపాము నిలబడి ఉంటుంది. ఈ నిలబడి ఉన్నటువంటి వెన్నుపాముకి కొన్ని చక్రాలు ఉంటాయి, వాటిని శక్తి కేంద్రములు అని పిలుస్తారు. ఈ చక్రములు 6 చక్రములు ఉంటాయి. అది వెన్నుపాము యొక్క కింది కొస ఎక్కడ ఉంటుందో ఆ కొస ఉన్నటువంటి గుదస్థానము దగ్గర ప్రారంభమవుతుంది, మూలాధారము అంటారు. అక్కడ కుండలిని శక్తి రూపంలో అమ్మవారు పడుకుని ఉంటుంది. 3.5 చుట్లు చుట్టుకుని తల నోట్లో పెట్టుకుని పడుకున్న పావులా పడుకుని ఉంటుంది అని. దాన్ని రేచక పూరకముల చేత లేపుతారా ఆ కుండలిని శక్తిని. కదిపితే అది ఏం చేస్తుందంటే మూలాధారం దగ్గర కదులుతుంది. కదిలి ఒక్కొక్క చక్రాన్ని భేదిస్తూ పైకెక్కుతుంది. ఆ పైకి ఎక్కేటప్పుడు ఆ
ఒక్కొక్క చక్రాన్ని మూలాధారము, మూలాధారంలోంచి స్వాధిష్టానము, స్వాధిష్టానంలోంచి మణిపూరము, మణిపూరంలోంచి అనాహతము, అనాహతములోంచి విశుద్ధి, విశుద్ధిలోంచి ఆజ్ఞ, ఆజ్ఞని భేదించిన తర్వాత సహస్రారంలోకి వెళ్ళిపోతుంది. అలా సహస్రారం అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత 1000 రేకుల పద్మ ఉంటుంది అని, అందులోకి వెళ్ళి పరమశివుడి యొక్క తొడ మీద కూర్చుంటుంది. అలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఘనీభవించినటువంటి అమృతమండలం కరిగిపోయి లోపల ఉన్నటువంటి 72,000 నాడుల మీద యోగికి అమృత వృష్టి పడుతుంది. అమృతంతో తడిసిపోతాడు. ఈ కుండలిని పైకి ఎక్కడం, అదే గుదస్థానము దగ్గర మూలాధార చక్రం ఉంటే అక్కడ పడుకున్నటువంటి కుండలిని పైకి లేచి మూలాధారం దగ్గర నుంచి స్వాధిష్టానానికి వస్తుంది. అంటే నాభికి మూలాధారానికి మధ్యలో ఉంటుంది స్వాధిష్టానం. ఆ స్వాధిష్టానాన్ని కూడా దాటింది అనుకోండి, అక్కడికి వస్తుంది, ఆ మణిపూరక చక్రం దగ్గరికి వస్తుంది. నాభీస్థానం దగ్గర ఎర్రటి కాంతులతో మెరుస్తూ ఉంటుంది ఆ చక్రం అని. నాభీ చక్రాన్ని కూడా భేదించి పైకెక్కింది అనుకోండి, అనాహతానికి వస్తుంది. అనాహతం అంటే గుండెల దగ్గర ఉంటుంది. ఆ చక్రాన్ని కూడా దాటుతుంది, విశుద్ధి అంటారు, కంఠం దగ్గర ఉంటుంది. ఇది కూడా దాటింది అనుకోండి, ఆజ్ఞ అంటారు, కనుబొమ్మల మధ్యలోకి వస్తుంది. ఇది కూడా దాటింది అనుకోండి, సహస్రారంలోకి వెళుతుంది. అప్పుడు సుధావృష్టి కురుస్తుంది, అంటే అమృతం కురుస్తుంది. 72,000 నాడులు తడిసిపోతాయి యోగికి. అది పరమోత్కృష్టమైన స్థితి కుండలిని యోగంలో. కానీ ఇందులో ఉండేటటువంటి గమ్మత్తు ఏమిటంటే ఒక్క చక్రం దగ్గర కుండలిని కదిలితే విశేషమైనటువంటి శక్తులు వస్తాయి. అసలు దాన్ని తట్టుకోవడమే కష్టం, వాటికి వశుడు కాకుండా ఉండాలి. లేచిన కుండలిని పడుకోబెట్టడం రావాలి, మళ్ళీ వెనక్కి తీయడం రావాలి. లేకపోతే అటు ఇటు కాకుండా ఎక్కడో ఉందంటే ఇబ్బంది వస్తుంది. అందుకని ఈ షట్చక్రములను కదపడం అంత తేలిక కాదు. మహీం మూలాధారే, మూలాధార చక్రం పృథివీతత్వంతో ఉంటుంది. అందుకే మూలాధార చక్రం దగ్గర కానీ కుండలిని కదిపాడు అని గుర్తు ఏమిటంటే ఆయన గోడలోంచి వెళ్ళిపోతాడు. పృథివీ ఆయన అడ్డదిహ. శంకరాచార్యుల వారు మండనమిశ్రుడు ఇంట్లో పైకప్పులోంచి కిందకు వచ్చారు. అందుకే ఆయన్ని అడ్డది ఇంకా యోగిని. మహీం మూలాధారే కమపి మణిపూరే. అసలు న్యాయంగా స్వాధిష్టానం చెప్పాలి శంకరాచార్యుల వారు, ఎందుకంటే మూలాధారానికి పైన స్వాధిష్టానం ఉంది. శంకరులు స్వాధిష్టానాన్ని వదిలేసి మణిపూరం చెప్పేశారు. ఎందుకు చెప్పారు అంటే అలాగా ఆయన పంచతత్వములను, పంచభూతములను దృష్టిలో పెట్టుకుని చెప్పారు. పృథివీ ఆపస్, పృథివీ తర్వాత నీరు చెప్పాలి. మణిపూరక చక్రం జలతత్వం కలిగిన చక్రం, అందుకని మధ్యలో ఉన్నటువంటి స్వాధిష్టానాన్ని వదిలి మణిపూరక చక్రం చెప్పారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టాని. అగ్నిహోత్రానికి సంబంధించినటువంటి చక్రం స్వాధిష్టాన చక్రం. హుతవహం స్థితం స్వాధిష్టాని హృది మరుత. అనాహత చక్రం దగ్గర వాయుతత్వం. ఆకాశముపరి, ఇక్కడికి వచ్చేటప్పటికి విశుద్ధి చక్రం దగ్గర ఆకాశతత్వం. మనోపి భ్రూమధ్యే, ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి మనసు. మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం. కులపథం అంటే ఆ కుండలిని ప్రయాణించే మార్గం. ఈ 6 చక్రములను దాటి అది కాని సహస్రారంలోకి వెళ్ళి మహాకామేశ్వరుడి త్వర మీద కూర్చుంటే సుధాసారాభివర్షిణి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత. అప్పుడు ఆవిడ 6 చక్రములు దాటి ఇక్కడ కూర్చుంటుంది. మళ్ళీ అంత జాగ్రత్తగాను వెనక్కొచ్చి కింద మూలాధారంలో పడుకోవాలి. ఇది నోటి మాటలతో చెప్పినంత తేలిక సాధన అని మీకేమైనా అనిపిస్తోందా? అలా అనిపిస్తోందా మీకేమన్నా? అసలు ఆ 6 చక్రాలు ఎక్కడెక్కడున్నాయో ఆ చక్రాలు మీకు ఇంకో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అది మీకు కత్తితో కోసి ఆపరేట్ చేసినా చక్రం కనపడదు. అసలు ఆ చక్రములను యోగం చేత గుర్తిస్తారంతే. అందుకని అవి పైకి కనపడేవేం కావు. అసలు ఇక్కడ ఉందిరా నీకు ఆ చక్రం అని చెప్పడం కూడా కుదరదు. ఆ చక్రాలకి శుద్ధి అన్న మాట ఏమి ఉండదు. చక్రాలు ఎప్పుడూ శుద్ధిగానే ఉంటాయి.